ముందురంతా 3 నెలలు చూశాడు. నీకు 3 నెలల నుంచి పోయిన ఆదివారం దాకా నువ్వు ఎలా మాట్లాడుతున్నాను చూపించండి. అదే చెయ్యి. 2 నిమిషాలు చెయ్యి. అలా చిరుమల చెయ్యి. నీ పేరేంటి? ఆయన గారి పేరు చదవనుకోండి. మీ అమ్మగారు ఊరు ఎవరు? ఎలాగైతే నీ స్వరం పోయిందో అలాగే మళ్ళీ నీ స్వరం వచ్చేస్తుంది అని ప్రవచనం చెప్పి ఇంటికి పంపిస్తే ఇంటికి వెళ్ళేగా వారి ఇంటిలో దేవుని కొందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కొందనాలు, కూడి వచ్చిన ప్రతి నేనైతే 3 నెలల నుంచి చాలా బాధపడ్డాను. మా ఊళ్ళో అయితే తిప్పిని చూడలేదు, ప్రతి చోటికి తిప్పేశారు. హాస్పిటల్లో ఒకటి కాదు, మళ్ళీ 3-4 హాస్పిటల్ తిప్పారు. అయినా సరే నాకు పని అవ్వలేదు. మందులు వేసుకున్నా సరే అసలు పని అవ్వలేదు. అది ఏం చేసిందంటే ఏమీ లేదని చెప్పి మందులు రాసేశారు. నాకైతే వేసుకున్నాక తేడా చేసింది. ఇలా కాదు ఇంకా అని చెప్పేసి శనివారం నైట్ ఒక ఆయన వచ్చి, నువ్వు ఎన్ని తిరుగుతావు తిరుగు, నీకు అసలు పని అవ్వదు, హాస్పిటల్ తిరుగుతున్నావు, అక్కడ తిరుగుతున్నావు, ఇక్కడ తిరుగుతున్నావు, నా సన్నిధికి రావట్లేదు నువ్వు. చిన్నప్పటి నుంచి నేను సన్నిధికి వెళ్ళేదాన్ని, పెళ్ళయ్యాకనే విగ్రహారాధనలోకి వచ్చాను. అందుకేనేమో దేవుడు నాకు ఇలా శోధన చూపించాడు అనుకున్నాను. అలాగే ఆయన చెప్పిన విధంగా ఆదివారం ప్రార్థనకు వచ్చాను. ఇంటికి వెళ్ళాము, నాకు మాట వచ్చింది. దేవునికి 9 వారాలు నేను వద్దామని అనుకున్నాను. 9 వారాలు కాదు కదా, ఒకే ఒక వారం వచ్చాను. 9 బాటిళ్ళు అమ్మగారు ప్రార్థన చేసి ఇచ్చారంట. అందులో 9 బాటిల్ కూడా అవ్వలేదు, 2 బాటిల్ అయినాయి. తాగేశాను, 2 బాటిల్ తాగానంతే. 2 బాటిల్ తాగితే ఆ కొననాలుగా ఉన్ననాలుగా 2 ఆటలకి దెబ్బకి దెమ్మ తిరిగిపోయిందంటే మందిరాల నుంచి ఇంటికి వెళ్ళినప్పటికీ మాట వచ్చింది. మాట వచ్చాక మీ ఆయన ఎలా ఉంది? మా ఆయన అయితే ఇంకా అందరికి ఫోన్లు చేసి చెప్పేశారండి. అక్కడ ఎలా ఉంది చెప్తాను. పండగ 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 ఎలా ఉంది? దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అది కూడా 1 రోజు 2 రోజులే కాదండి, 3 నెలలు నోగా పెద్ద అయిపోయింది. చౌదరీసు, బ్రాహ్మణులు, అటు సైడు వీరి కుటుంబస్తులు, వీరికి ఫ్రెండ్స్ ఎంతోమంది వచ్చి వెళ్ళి చూస్తూ, ఏంటి ఇలా అయిపోయిందేంటి, ఇలా అయిపోయిందేంటి, ఈ స్వరం ఏంటి ఇలా ఇంకా అయిపోయింది అని డాక్టర్ల దగ్గరికే కాదు కొన్ని ఆటల దగ్గర కూడా వెళ్ళారు. అవునా కదా? కొన్ని ఆటలు అంటే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకని చెప్తున్నాను మళ్ళీ సాక్ష్యం, ఆవిడ చెప్పేసింది బిడ్డ. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను, టైం లేకో పని లేకో కాదు. 3 నెలలు డాక్టర్లు చేయలేని కార్యం, మంత్రాలు చేయలేని, తంత్రాలు చేయలేని కార్యం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జీవజలాలు ఓటలు తాగినందుకు ఈ బిడ్డకి స్వస్థత వచ్చేసింది. నీ పేరేదమ్మా? చప్పట్లు కొడుతూ. నేను అందుకే పోయిన వారం చెప్పాను ఏమని, వాటర్ బాటిల్ అన్ని తెమ్మన్నాను. వెళ్ళమ్మా కూర్చోరా.